హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, నేను బాగున్నాను. ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో పిరంగపురం టెంపుల్ ఉంది. శివుడు టెంపుల్. 1,02,00,000 శివలింగాలు మన చేతులతో మన స్వయంగా అక్కడ శివలింగాలు 2 కళ్ళు సరిపోవు ఫ్రెండ్స్ ఉంది. పుణ్యక్షేత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి నేను అన్నీ బస్సులో వెళ్ళిపోయి, బస్సులో ఫ్రీ బస్సే కదా ఫ్రెండ్స్, బస్సులో వెళ్ళిపోవడానికి గుంటూరు నుంచి 30 గంట జర్నీ పట్టిద్ది ఫ్రెండ్స్. గుంటూరుకి పిరంగపురం వేమవరం టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ మహంకాళేశ్వర పుణ్యక్షేత్రం ఉంది. చాలా బాగుంటుంది. 2 కళ్ళు సరిపోవు ఫ్రెండ్స్. 108 స్తంభాల టెంపుల్ ఉంది. అక్కడ హోమాలు రుద్రాక్షలతో స్వయంగా అయోధ్యలో రాముడు టెంపుల్ ఎప్పుడు బిగిన్ చేసి కట్టారో అప్పుడైనా ఇక్కడ కూడా కట్టారు ఫ్రెండ్స్ టెంపుల్ని. పుణ్యక్షేత్రం చాలా బాగుంటుంది. వేమవరం గుంటూరు జిల్లా నుంచి పిరంగపురం 30 గంట జర్నీ. గుంటూరు నుంచి బస్సు సౌకర్యం ఉంది. బైకుల మీద వెళ్ళొచ్చు, ఆటోలకు మీద కూడా వెళ్ళొచ్చు. బస్ స్టాండింగ్ నుంచి ఫ్రీ బస్సులో వెళ్ళొచ్చు. రాండి, వెళ్ళి ఆడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. 110 అడుగుల ధ్వజస్తంభం కూడా ఉంది. ఎక్కడ అంటే ఫ్రెండ్స్ చాలా అభిషేకాలు చేయటానికి కూడా వసతిగా ఉంది. అన్నదాన కార్యక్రమం ఉంది. రాండి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నా కళ్ళతో కాకుండా మీ కళ్ళతో కూడా స్వయంగా చూడొచ్చు ఫ్రెండ్స్. బైకులు, ఆటోలు, బస్సులు సౌకర్యం అనేబుల్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా లోపలికి వెళ్ళిపోదాము. ఇంకా పనులు అనేవి కొన్ని జరుగుతున్నాయి. 1,00,00,000 లింగాల శ్రీ మహంకాళి సహిత అమ్మవారి స్వామివారి పుణ్యక్షేత్రం మహంకాళి. చూడండి ఫ్రెండ్స్, నందీశ్వరుడు ఉన్నాడు అక్కడ. ధ్వజస్తంభానికి ఎదురుగా 1,02,00,000 శివలింగాలు ప్రతిష్ఠించారు. 108 స్తంభాలతో శివలింగం టెంపుల్, గణేశుడు, మహంకాళి అమ్మవారి టెంపుల్ ఉన్నారు. చాలా పనులు అనేవి ఇంకా వేగవంతంగానే జరుగుతున్నాయి. ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఫ్రెండ్స్, ఇక్కడ కానుకలు కూడా ఇస్తున్నారు. మనం ఇవ్వగలిగినంత ఇస్తున్నారు. వినాయకుడు టెంపుల్, అమ్మవారి శివలింగని టెంపుల్ అంటే 2:00 వెళ్ళాం ఫ్రెండ్స్. 4 గంటలు మళ్ళీ తెరుస్తారు దేవాలయం గుడిని. అందుకనేసి ఇక్కడే ఉండి 4 గంటల సమయాన తెరిచినప్పుడు విఘ్నేశ్వరుని, మహంకాళి అమ్మవారిని, శివుణ్ణి దర్శనం చేసుకుని వెళ్దామని ఇక్కడే ఉన్నాం. మేము వచ్చేసాము, ఉదయాన్నే వచ్చేసాము. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఫ్రెండ్స్, గంగా జలంతో ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ శివుడు ఉన్నాడు. నీళ్ళతో అభిషేకం చేయొచ్చు మన చేతులతో మనమే. ఇదే విధంగా ఓం నమ శివాయ, హరహర శంభో శంకర అని మనం మన చేతులతోనే శివుణ్ణి అభిషేకం చేసుకోవచ్చు. పువ్వులు తెచ్చుకొని, వాటర్ కూడా ఇక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్, నీళ్ళు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంకా కొన్ని పనులు అనేవి చేస్తున్నారు. చూడండి, ఇక్కడ స్టాండ్ ఉంది. 3 మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. 3 మెట్లు ఎక్కి మనం అభిషేకం చేసుకొని, పేర్లు చదువుకొని అభిషేకం చేసుకొని, మనసులో ఉన్నది చెప్పుకొని, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దాని పక్క నేను 1,02,00,000 శివలింగాలు. యమునా నది, నర్మదా నది లోపల ఉన్న రాళ్ళు తీసుకొచ్చి పాలరాతితో 1,02,00,000 ధ్వజస్తంభం ఉంది ఫ్రెండ్స్. 101 అడుగుల ధ్వజస్తంభం ఉంది. నాగేంద్ర స్వామి ముద్రలు ఉన్నాయి అక్కడ. దానిపైన
ఇది స్వయంగా వేద మంత్రాలతో ఇది హోమాలతో ఇక్కడ ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్. ఎక్కడా లేదు, తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ఎక్కడా లేదు ఇదే విధంగా. 1,02,00,000 అంటే మాటలా ఫ్రెండ్స్. ఇవన్నీ కనపడే మొత్తం నర్మదా నది నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు వేద మంత్రాలతో, రుద్రాక్షలతో, హోమాలతో. అదే విధంగా ఫ్రెండ్స్ 8 సంవత్సరాల నుంచి ఇదే విధంగా ఈ గుడిని, దేవాలయాన్ని, పుణ్యక్షేత్రాన్ని కట్టుబడి ఇంకా అవ్వలేదు ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది. అదే విధంగా లోపల కనపడే మొత్తం కూడా పానగట్టం ఆకారంలో 1 శివలింగం, నందీశ్వరుడు ఉన్నాడు. దానికి ఎదురుగా నందీశ్వరుడు కూడా ఉన్నాడు ఫ్రెండ్స్. 45 అడుగుల వెడల్పు, హైటు 55 అడుగులు, పొడవు 48 అడుగులతో ఉన్నారు. ఇదే విధంగా ఫ్రెండ్స్ ఇంకా అందరూ సౌకర్యంగా నెల్లూరు నుంచి, చుట్టుపక్కల ఊర్ల నుంచి వస్తూనే ఉన్నారు. అంటే ఇక్కడ దగ్గరలో చూడండి ఫ్రెండ్స్, మన చేతులతో మనమే ఇదే విధంగా చుట్టూత కూడా ప్రదర్శనలు అనేవి చేసుకోవచ్చు. చుట్టూత కూడా చేసుకోవచ్చు. రోడ్డు కూడా మట్టి రోడ్డు ఉంది దీని పక్కనేను. ఇదిగో ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్, పాలరాయితో 1,02,00,000 శివలింగాలు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. ఇదే విధంగా చాలా సౌకర్యంగా ఉంది. ఇంకా పనులు అనేవి వేగవంతంగానే జరుగుతూ ఉన్నాయి. ఇంకా వచ్చేసి అన్ని సౌకర్యాలు బాగుంది. అట్ట అడుగు అడుగు పెట్టి పెట్టక తలికేను వేమవరం, పిరంగపురం వచ్చేసి వేమవరం నుంచి కూడా నడుచుకుంటూ రావచ్చు. కొంచెం లోపలికి వెళ్ళాలి, లేదంటే ఆటోలు ఎనీ టైం జరుగుతూనే ఉంటాయి. 10 రూపాయలు తీసుకుంటారు ఫ్రెండ్స్ ఈ గుడి దగ్గరికి. ఇక్కడ ఇంకా చూడండి లోపల కనపడేవి అన్నీ కూడా శివలింగాలు, చిన్న చిన్నవి శివలింగాలు. పానగట్ట ఆకారంలో ఉంది నందీశ్వరుడు. పొడవు, ఎత్తు, హైటు చాలా పెద్దగా ఉన్నాడు నందీశ్వరుడు. అదేవిధంగా ఫ్రెండ్స్ భక్తులు అనేది బాగానే వస్తున్నారు. ఇక్కడ ఇంకా హోమాలు, పుణ్యక్షేత్రాలు నెల్లూరు నుంచి, గుంటూరు నుంచి, తెనాల నుంచి ఇదే విధంగా వస్తున్నారు. సండే రోజైతే ఇంకా ఎక్కువ వస్తున్నారు. ఫ్యామిలీలతో బైకుల మీద వస్తున్నారు. ఇంకా చుట్టుపక్కల దీనికి ఎదురుగా కూడా ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. అసలు 2 కళ్ళు సరిపోవు. అదే విధముగా ఇంకా కానుకలు అనేవి కూడా ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉన్నారు. కట్టుబడికి లక్షలు ఇస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఒక్క చేతితో అయ్యే పని కాదు. అందరి చేతులతోనే మనం ఈ విధంగా పెద్ద వాళ్ళందరూ తలుచుకుంటేనే ఈ పుణ్యక్షేత్రం అనేది అయింది. ఇది చూడండి పక్కన అనేది క్రేనులతో వర్క్ అనేది జరుగుతూనే ఉంది. 108 స్తంభాలు, రాతి స్తంభాలతో మహంకాళి అమ్మవారి టెంపుల్ ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా నేను వీడియో అనేది అప్లోడ్ చేయాలి కదా ఫ్రెండ్స్, మీకు చూపిద్దామనే కదా ఇంత కష్టపడి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి వాటర్ సౌకర్యం ఉంది, తాగునీరు, అన్నదాన కార్యక్రమం కూడా ఉంది ఫ్రెండ్స్. మనం వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు భోజన సౌకర్యం కూడా చేస్తున్నారు. వంట కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్. రైసు, సాంబారు, పప్పు వేసి చేస్తున్నారు. సమయం అనేది 4 గంటలు అన్నారు కదా వినాయకుడిని టెంపుల్ని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శివుడు చూడండి, శివుడి టెంపుల్ని కూడా తెరిచారు. అన్నీ 3 పక్కనే ఉన్నాయి. ఇటు పక్కన అమ్మవారి టెంపుల్ ఉంది.
ఇంకా అదే విధముగా ఫ్రెండ్స్ ఇంకా దర్శనం చేసుకొని భోజన వసతి కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి కింద కూడా ధ్వజస్తంభం ఉంది. ఆ ధ్వజస్తంభానికి పూలు కాయలు పండ్లు తీసుకెళ్ళి మన పూజలు అనేది ఈ విధంగా చేసుకొని ప్రతి ఒక్కరు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్.